పల్నాడు జిల్లాలో ఓ కసాయి భర్త తన భార్యతో పాటు 7 నెలల చిన్నారిని కాలువలోకి నెట్టి కడతెర్చాడు. ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారని డ్రామా ఆడి బంధువులు పోలీసులను నమ్మించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. పల్నాడు జిల్లాలో రొంపిచెర్ల మండలం కొత్తపల్లికి చెందిన కందారపు శ్రీకాంత్కు 4 ఏళ్లకు చెందిన త్రివేణికి 2 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ప్రస్తుతం 7 నెలల వయసు గల కుమారుడు శరత్ ఉన్నారు. శ్రీకాంత్ పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. శ్రీకాంత్ భార్య త్రివేణి గతంలో ఓ చోట నర్సుగా పనిచేసేది. వివాహం అనంతరం ఉద్యోగానికి బాయ్ చెప్పేసింది. ఇంటికే పరిమితమైంది. శ్రీకాంత్ త్రివేణిల కొడుకు శరత్కు అనారోగ్యంగా ఉండడంతో వైద్యం కోసం దంపతులు నరసరావుపేటకు తీసుకొచ్చారు. ఆసుపత్రిలో పరీక్షల అనంతరం త్రివేణి శరత్ను బంధువుల ఇంట్లో వదిలి శ్రీకాంత్ డ్యూటీకి వెళ్లారు. ఇక రాత్రి డ్యూటీ ముగిసిన అనంతరం 9:30 ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై తమ స్వగ్రామం కొత్తపల్లికి బయలుదేరారు. ఏం జరిగిందో ఏమో కానీ త్రివేణి శరత్ రావిపాడు సమీపంలోని ఎన్ఎస్పీ కాలువలో పడిపోయారని రాత్రి 10:30 ఆ సమయంలో శ్రీకాంత్ బంధువులకు సమాచారం ఇచ్చాడు. బంధువులు వెంటనే అక్కడికి చేరుకొని గాలింపు చేపట్టగా ఇక్కుర్రు గ్రామం వద్ద త్రివేణి మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న రూరల్ సీఐ ఎంవి సుబ్బారావు, ఎస్ఐ కిషోర్ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఎదురుగా వచ్చిన కార్ లైటింగ్కు రోడ్డు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనం అదుపు తప్పిందని, నిలువరించే ప్రయత్నంలో త్రివేణి శరత్ నీటిలో పడ్డారని శ్రీకాంత్ పోలీసులకు తెలిపారు. త్రివేణి మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించి శ్రీకాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా త్రివేణి మృతి విషయం తెలుసుకున్న బంధువులు ఏరియా ఆసుపత్రికి వచ్చారు. శ్రీకాంతే భార్య బిడ్డను కడతేర్చాడని ఆరోపించారు. ఆసుపత్రి ఎదుట పల్నాడు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వచ్చి నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా కాలువలో గల్లంతైన శరత్ కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. మృతురాలు త్రివేణి సోదరుడు ఈ దారుణ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదమని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడని, మృతదేహాలను చూస్తే పలు చోట్ల దెబ్బలు తగిలినట్లుగా స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ఇది ముమ్మాటికి ప్రమాదం కాదని, ప్రమాదంగా చిత్రీకరించి హత్యను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని మృతురాలు త్రివేణి సోదరుడు చెబుతున్నారు. పోలీసులు తమకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాడు. నాదెండ్ల మండలం, నాదెండ్ల గ్రామం, పల్నాడు జిల్లా. మా చెల్లి త్రివేణి చనిపోయిన అమ్మాయి, నేను తనకి అన్ననవుతాను. ఆ అమ్మాయిని మేము కొత్తపల్లి రొంపిచెర్ల మండలం అనే అబ్బాయికి, సుగ్రామంలో అబ్బాయికి వివాహం ఇచ్చి 2 సంవత్సరాల క్రితం పెళ్లి చేశాం. 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏ మనస్పర్ధలు ఉండేసి ఇంట్లో ఏదో చిన్న గొడవలు ఉండి పిల్లల్ని అనుమానిస్తూ ఉండేవాడంట. వారానికి ఒకసారి ఇంటికి వస్తా, 2-3 సార్లు ఇంటికి వస్తా పిల్లల్ని అనుమానిస్తూ ఉండేవాడంట. తీరా మాకు 3 రోజుల క్రితం మా మిస్సెస్కి ఫోన్ చేసి ఇట్లా అనుమానిస్తున్నాడు, 3 రోజులకు ఒకసారి ఇంటికి వస్తున్నాడు, పిల్లోడిని ఎత్తుకోవట్లేదు, మనం వచ్చి పెద్దవాళ్ళని వచ్చి మాట్లాడదామని చెప్పేసి అనుకున్నాం. తీరా మేము ఈ రోజు వెళ్ళి మాట్లాడదాం సమయానికి రాత్రి 10 గంటలప్పుడు వాళ్ళు బాబుకి బాగాలేదని చెప్పేసి నర్సాబాద్ నుంచి 10 గంటలప్పుడు వస్తుంటే యాక్సిడెంట్ అయి పడిపోయారని చెప్పేసి అన్నారు. మాకు 2 గంటలప్పుడు ఫోన్ చేశారు. తీరా మేము వచ్చి చూస్తే తలకి గాయమై ఉంది, చెంప మీద గుద్దు ఉంది. మాకు దీని మీద అనుమానాలు ఉన్నాయి. మీరు దీనికి ఈ పోలీసు వారు మాకు ఇది న్యాయం చేయాలి. ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ అయితే కాదు, వాళ్ళు కావాలని చంపి పడేసి దాన్ని యాక్సిడెంట్ కింద కప్పిపుస్తున్నారు. మీ ఎట్లయినా కానీ పోలీసు వారు మాకు తగిన న్యాయం చేయాల్సింది కోరుతున్నాం. భార్యాభర్తలు పెళ్ళైన కాడి నుంచి వాళ్ళు 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి ఇంటికి వచ్చేవాడంట. అదేమని అడిగితే నాకు డ్యూటీలు ఉన్నాయి, నాకు షిఫ్ట్లు ఉన్నాయి, నేను అక్కడే పోవాలి ఇక్కడ పోవాలని చెప్తా ఉండేవాడంట. ఫోన్ చేసి భార్య చెప్పకుండా వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి చెప్తాడంట నేను రావట్లేదని. అడిగితే మీకెందుకు అది అంటా ఉంటాడంట. తేజ నర్సింగ్ హోమ్లో ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తాడు.
శ్రీకాంత్, కందారపు శ్రీకాంత్. భర్త శ్రీకాంత్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. శ్రీకాంత్ తన బంధువైన మరో అమ్మాయితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంపై శ్రీకాంత్, త్రివేణి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీనిపై శుక్రవారం బంధువుల ఇంట్లో కూడా ఇద్దరు ఘర్షణ పడినట్టుగా సమాచారం. కొత్తపల్లికి ద్విచక్ర వాహనంపై బయలుదేరిన ఇద్దరి మధ్య కాలువ వద్ద తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే త్రివేణిపై దాడి చేయడంతో పాటు 7 నెలల బిడ్డతో సహా ఆమెను కాలువలోకి నెట్టి ప్రమాదం జరిగిందని శ్రీకాంత్ డ్రామా ఆడినట్టు పోలీసులు వెల్లడించారు.